ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. దివాకర్ గారు, ప్రస్తుతం ఉదయకృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు హాట్ టాపిక్ ఉంది. అది ఎలా అయిందంటే పోలీసు వర్సెస్ ఉదయకృష్ణారెడ్డికి అయిపోయింది. అది కేసు అమ్మాయిది వర్సెస్ యాక్చువల్గా ఉదయకృష్ణారెడ్డి. ఇప్పుడు ఆ కంప్లైంట్ పార్టీ పక్క వెళ్ళిపోవడంతో పోలీసు వర్సెస్ ఉదయకృష్ణారెడ్డికి అయిపోయింది. ఎందుకంటే ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసిన ఒక ఫార్మాట్గా ఒక ప్రొసీజర్గా లేకుండా ఆయన కూర్చోబెట్టి హింసించారని, ఇన్సల్ట్ చేశారని, లేదా కమిషనర్ గారు ఎన్కౌంటర్ చేస్తారని, ఇవన్నీ మీద ఉదయకృష్ణారెడ్డి ఆయన మీద కోర్టుకు వెళ్ళడం, అంటే ఇప్పుడు పోలీస్ వర్సెస్ ఉదయకృష్ణారెడ్డి అయింది. మీకున్న సమాచారం ప్రకారం నిజంగా ఆ రోజు ఏం జరిగింది అంటే కేసు గురించి పక్కన పెడదాం, విచారణలో భాగంగా తీసుకొచ్చినప్పుడు ఏం జరిగింది? నిజంగా కమిషనర్ గారు ఎన్కౌంటర్ చేస్తా అన్నారా, లేదు వేరే వీళ్ళేమైనా ఊహించుకొని చెప్పారా? ఈ విషయంపై కోర్టులో ఇచ్చినప్పుడు జడ్జి గారు అదేమైనా రికార్డ్ చేశారా? చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? బేసిక్గా అండి, ఉదయకృష్ణారెడ్డి ఈరోజే హాట్ టాపిక్ కాదు. ఆయన స్వయం కృషితో, స్వబుద్ధితో చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఐపీఎస్గా సెలెక్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన హాట్ టాపిక్. అది అప్పుడు ఆయన ఇండియా వేజ్గా హాట్ టాపిక్. ఆయన ఒక రోల్ మోడల్ నేను చెప్తాను. ఆయన ఖచ్చితంగా యూత్కి రోల్ మోడల్. కానీ ఇప్పుడు చిన్న ఈ బ్యాడ్ ఇన్సిడెంట్తో ఆయనకి 2 రాష్ట్రాలకే పరిమితం అయిపోయాయి. అదే అండి సార్, ఇప్పుడు ఆయన ఐపీఎస్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు, ఎందుకంటే నేను అది చెప్పదలుచుకున్నాను, ఆ రోల్ మోడల్లోనే ఈవిడ పరిచయం అయ్యారు. ఆ హాట్ టాపిక్ ఆయన ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యి ఉన్నత విద్యను అభ్యసించి ఇలా అవడం వల్లనే ఆవిడ ఇన్స్పైర్ అయ్యి ఆవిడ ఈయన్ని ఫాలో అవుతూ ఆవిడని ప్రపోజ్ చేశారు. అసలు ఒకసారి వాళ్ళిద్దరు పరిచయం చెప్పండి, ఎలా జరిగింది? ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆవిడే పరిచయం అయ్యి ఆవిడే ప్రపోజ్ చేసిన తర్వాత కొంత సమయం తీసుకున్న తర్వాత, 1 నెల తర్వాత మాట్లాడుకున్న తర్వాత ఓకేనండి అని చెప్పి యాక్సెప్ట్ చేశారు. 6 మంత్స్ అలా నడిచిందండి. తర్వాత ట్రైనింగ్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినప్పుడు అనుకున్నారు ఒకరికొకరు తెలియనట్టుగానే ఉందా అని చెప్పి ఆవిడ అలాగే రాశారు. అందులో నేను ఈరోజు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నానో అది ఉదయ్ నాతో చెప్పాడు. సార్, సమాజంలో మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళటం లేదు, నా తరపున మంచిగా చెప్పేవాళ్ళే లేకుండా ఉన్నారు, నిజం తెలియటం లేదు, తప్పుడు వార్తలు బయటికి వెళ్తున్నాయి, దానివల్ల ఏంటంటే అవే ప్రచురణలు జరుగుతున్నాయి, నా ఇమేజ్ టార్నిష్ అవుతుంది. నెంబర్ 2, ఆవిడ లోన ఉన్నంత కాలంకి వీళ్ళిద్దరికి అమ్మాయి ప్రపోజల్ చేసిందని మీరు చెప్తున్నారు, ఉదయకృష్ణారెడ్డి మీతో చెప్పారని. అది ఆవిడ కూడా రాశారు రికార్డ్ బేస్డ్ అండ్ రికార్డ్. అప్పటికి ఉదయకృష్ణారెడ్డికి వాళ్ళ మేనమామ గారు అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది కదా? ఏం లేదు అటువంటి ఎంగేజ్మెంట్లు ఈ రోజు వరకు. ఎంగేజ్మెంట్ లేదని మీరు అంటున్నారు, ఒక మాట ఏదో అనుకున్నారు? ఏమీ అనుకోలేదు. పెళ్లి చేసుకుందామని ఏమీ అనుకోలేదు. ఆయన కానిస్టేబుల్ అనుకోలేదు, ఇప్పుడు అనుకోలేదు. ఓకే, ఇప్పుడు ఎందుకంటే ఆవిడ ఒక థర్డ్ పర్సన్ అండి. ఫ్యూచర్లో ఆమె కూడా ఒక మహిళ. ఆవిడని మళ్ళీ ఇందులోకి లాగితే రేపు పొద్దున్న ఆవిడ ఫ్యూచర్ లైఫ్ కూడా దీనికి ముడిపడి వస్తుంది కాబట్టి. సరే, ఉదయకృష్ణారెడ్డి గారు ఆ అమ్మాయితో మేనమామ కూతురుతో సంబంధం అనుకోలేదు, ఎంగేజ్మెంట్ కాలేదు అనుకుంటారు. అవును, 2 రైట్. కానీ ఉదయకృష్ణారెడ్డికి బాగా సపోర్ట్ చేసింది వాళ్ళ మేనమామ గారి విషయం అందరికీ తెలుసు. అది ఆబ్వియస్గా ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు లేరు కాబట్టి రైట్. కానీ ఆ టైంలో ఉదయకృష్ణ గారికి కొంచెం కట్టేసి ఉండి, నేను ఇంటర్వ్యూ మాట్లాడుతున్నప్పుడు పెళ్ళి ఎవరు ఉంటే, లేదు సార్ నాకు కష్టాలు ఉన్నారు, మా మేనమామ ఆదుకున్నారు కాబట్టి వాళ్ళ అమ్మాయిని నేను చేసుకోవాలనుకుంటున్నానని ఆయన. అదంతా ఏంటంటే ప్రపోజల్ యాక్సెప్టెన్స్ అనేది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అండి. పర్టికులర్గా ఈ కేసుకి అయితే అది ఇది ఈ కేసుకి రిలేటెడ్ లేదు, కట్ చేద్దాం ఆ టాపిక్. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చారు, ఆ అమ్మాయి ముందు ప్రపోజ్ చేశారు, తర్వాత ఆ ఫ్రెండ్షిప్ పెరిగింది. తర్వాత చెప్పండి. సో తర్వాత వాళ్ళు కారిడార్స్లో కానీ అక్కడ క్యాంపస్లో కానీ ఒకరికొకరు తెలియనట్టుగానే తిరిగేవారండి. తర్వాత ఇద్దరు గుడ్ ఫ్రెండ్స్గానే గుడ్ రిలేషన్స్ కంటిన్యూ చేశారు. తర్వాత ఏమైందంటే ఇంకొక కేడర్ ఆమె ఈయనకి ఇంకొక వ్యక్తిని పరిచయం చేశారు, ఐఏఎస్ కేడర్ ఉన్న వ్యక్తి. సో ఆవిడ ఏంటంటే వీళ్ళిద్దరు పరపచ్చాలు రావడం, ఆయన మధ్యలో ఇంట్రడ్యూస్ అవ్వడం, దాని ద్వారా ఐఏఎస్ కేడర్ ఉదయకృష్ణారెడ్డికి అమ్మాయి మధ్యలో అదే వీళ్ళు ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారో పరిచయంగా ఐఏఎస్ కేడర్ ఉన్నాయని వాళ్ళిద్దరి మధ్యన వ్యత్యాసాలు వచ్చాయని చెప్పి అందులో రాసున్నది. సో అంటే వీళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ జనవరి 2026 నుంచి వీళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఆవిడ ఎందుకు యాక్సెప్ట్ చేసింది? అది ఆవిడ ఇష్టం అండి. అది ఇప్పుడు ఒక మేల్ కానీ ఫీమేల్ కానీ అదే మేల్ చేశాడు అనుకోండి, అది కేసు అవుతుంది. ఫీమేల్ చేస్తే ఆవిడ అంగీకారాన్ని మనం సమ్మతించాల్సి వస్తుంది. సో అప్పుడు థర్డ్ పర్సన్ వచ్చారు. అది జనవరి నుంచి నడుస్తుంది. అది జనవరి నుంచి ఉదయ్ తనకు తెలుసు, తను ఉదయ్కి తెలుసు అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్. సో ఈయన ట్రై చేశాడు, కాల్ చేశాడు, మాట్లాడారంట, మాట్లాడలేదని అన్నారు, అవి కూడా జరిగినాయని చెప్పి అందులో ఉంది. ఇది
కానీ ఇక్కడ ఏమైందంటే జనవరి నుంచి టైం ట్రావెలింగ్లో ఏప్రిల్లో ఆవిడ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారంట. అప్పుడు ఈయన ఉదయ్ కృష్ణారెడ్డి క్లియర్గా చెప్పాడంట, ఆవిడే చెప్పింది, ఉదయ్ కూడా చెప్పాడు, ఎక్స్ట్రాడినరీ లీవ్ పెట్టేసి. ఆవిడ కూడా ఇదివరకు అలాగనే ఎక్స్ట్రాడినరీ లీవ్ పెట్టి ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళింది ఆవిడ మళ్ళీ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాలేదు, అఫ్ కోర్స్ అది పర్సనల్. ఈయన కూడా అలాగనే ఎక్స్ట్రాడినరీ లీవ్ పెట్టి నేను బయటికి వెళ్ళిపోతాను, తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవుతానని అనుకున్నాడంట. ఎందుకండి? ఇంకెందుకు ఇక్కడ నేను ఉండలేను, నాకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు, మీరు ఇలాగా ఎంగేజ్మెంట్ అయ్యి వెళ్ళిపోతారు కదా. ఆమె ప్రేమ దూరమైనందుక? అదే ఆయన పర్సనల్గా అలా ఫీల్ అయ్యాడు, అందుకని ఆయన బయటకు వచ్చేసాను అని చెప్తే లేదు లేదు మీరు ఉండాలి, కంప్లీట్ చేయాలి. అంటే ఆయనకి ఇంకొక అవకాశం కూడా లేదు, అదే లాస్ట్ అనుకుంటా కదా? లేదండి, ఆయన ఎక్స్ట్రాడినరీ లీవ్ పెట్టుకొని వెళ్ళచ్చు. లీవ్ పెట్టినా ఇంకోసారి సివిల్స్ రావడానికి ఆయనకి ఆపర్చునిటీ లేదు. ఆయన సివిల్స్ కోసం కాదండి, మెడికల్ ఏదో పెట్టి వెళ్తామని చెప్పి అనుకున్నాడు. ఎందుకంటే అక్కడ కారణం ఏంటంటే ఆ ప్రెమిసెస్లో నేను మరి ఉండకూడదని అనుకున్నాడు ఆయన. ఓకే, గుడ్. సో అంటే గుడ్ ఇంటెన్షన్ ఉంది, ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదండి. ఎందుకంటే ఆయన లైఫ్ 32 years, ఆమె లైఫ్ 30 years. బోత్ ఆర్ అటైన్డ్ మేజర్ ఏజ్ అండి, మేజర్ మెచ్యూరిటీ ఏజ్ అని చెప్పగలరు. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు వాళ్ళు. సో ఆ టైంలో ఏంటంటే ఈయన ఒక మెచ్యూరిటీ డెసిషన్ తీసుకొని నేను ఇక్కడ ఉండను, మరి ఇంకా ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని చెప్పి ఎక్స్ప్రెస్ చేశాను. ఆవిడ దాన్ని కన్సోల్ చేస్తూ ఇలా కాదండి మనం కలిసి ఉందాం, ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేద్దాం, అది పర్సనల్ లైఫ్ డిఫరెంట్, ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్ ప్రొఫెషనల్గా అంటే ఆయన కంటిన్యూ అయ్యాడు. తర్వాత కంటిన్యూ అయ్యాడు. ఆవిడ కూడా మ్యారేజ్ ఎక్స్పెన్సెస్, వెడ్డింగ్ ఎక్స్పెన్సెస్ ఏదో ఈయన వద్దంటే ఇచ్చాడని లేకపోతే ఈయన ఇవ్వాలని ఇచ్చాడు, అదే పర్సనల్గా తెలియదు, డబ్బులైతే ట్రాన్సాక్షన్స్ జరిగాయి, హెల్ప్ చేశాడు. అందులో అంశ స్టేట్మెంట్లోనే ఒకసారి 500 రూపాయలు, ఒకసారి చీర కొనుక్కోవడానికి కంచి వెళ్ళినప్పుడు 10,000 రూపాయలు, పెళ్లి చేసుకుంటానంటే 5 లక్షలు, ఒక 8.5 లక్షల వరకు ఇచ్చినట్లుంది. ఒకవేళ ఈయన మంచి ఉద్దేశంతో ఒక ఫ్రెండ్కి పెళ్లి చేస్తున్నప్పుడు ఆర్థికంగా ఆదుకోవాలని ఇవ్వడం తప్పేం కాదు కృష్ణ. అంతేనండి. మరి ఆమె ఎందుకు రిటర్న్ చేయలేదు? ఒకవేళ బలవంతంగా ఇస్తే? లేదండి, రిటర్న్ చేసేసారు. ఎంత? ఆమె కూడా రాశారు అందులో, మొత్తం అమౌంట్ కూడా రిటర్న్ చేసేసారు. అంటే వెంటనే చేయలేదండి? వెంటనే చేయలేదు, జూలై 2nd weekలో ఈ కంప్లైంట్ ఇన్సిడెంట్స్ తర్వాత చేశారు. అదే ఎందుకు? ఒకవేళ మీ అకౌంట్లో నేను ఇష్టం లేకుండా ఒక 50 రూపాయలు వేస్తే అసలు నువ్వు ఎవడు అని అంటే ఫస్ట్ క్వశ్చన్ చేస్తారు. లేదు మీ ఫ్రెండ్ అంటే నాకు ఇష్టం లేదు కదా అని మీరు వెంటనే రిటర్న్ చేయొచ్చు. ఒకవేళ మీకు నిజంగా అవసరం అయితే మీరు వాడుకోవచ్చు, కానీ ఆ ఇంటెన్షన్ వేరే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎక్కడ కూడా ఏంటంటే వాళ్ళు గుడ్ రిలేషన్స్లో ఉన్నప్పుడు అండి అన్ని సమ్మతంగానే జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ యూటర్న్ తిరిగినప్పుడే ఆ యూటర్న్లో ఎవరు థర్డ్ పార్టీస్ ఎంటర్ అయ్యారు. తర్వాత వీళ్ళది ట్విస్ట్ అయింది. మ్యారేజ్ ఎప్పుడైందండి? మే నెలలో అయింది. తర్వాత ఇమీడియట్గా ఆవిడ 31st జూన్లో ఇక్కడికి వచ్చారు ఆవిడ. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ స్వీట్స్ ఇవ్వడం, మ్యారేజ్ అయిందని ఈయన పుచ్చుకోకపోవడం, తర్వాత ఈవిడ కన్సోల్ చేయడం, ఈయన దూరంగా ఉండడం. సో ఆ డిస్టర్బెన్సెస్ పెరిగినాయి. డబ్బుల గురించి వాళ్ళ మీద ఏమి డిస్టర్బెన్సెస్ రాలేదండి, ఆ డబ్బులు కూడా ఆవిడ వెనక్కి ఇచ్చేసింది కూడా. సో ఈ విషయంలో ఏంటంటే ప్రత్యేకంగా వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసిమెలిసి తిరుగుతున్నారు, ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ ఎవరో వాళ్ళ హస్బెండ్కి ఇస్తున్నారు. దానివల్లనే ఏమైందంటే వీళ్ళ మధ్యన మరి కొంచెం వ్యత్యాసాలు పెరిగి ఆవిడ కొంచెం ఒత్తిడికి గురైంది. ఎందుకంటే క్యాడర్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే స్పెషల్ క్యాడర్లో ముందుగానే అప్లికేషన్ పెట్టుకుంటే ఆవిడకి తమిళనాడు ఇస్తారు, ఈయన తమిళనాడు కాబట్టి ఈయనది మణిపూర్ క్యాడర్ ఇచ్చారు ఆమెకి. సో క్యాడర్ ట్రాన్స్ఫర్కి పెట్టుకోవాలంటే ఆయన సమ్మతం లేనిది ఈవిడికి మణిపూర్ నుంచి ఇక్కడికి రాలేదు. సో ఆవిడకి కొంచెం కంపల్షన్స్ ఒత్తిడి వచ్చిందేమో అని అనుకుంటున్నానండి థర్డ్ పార్టీ ఎంటర్ అయిన తర్వాత. కూడా ఆల్రెడీ తమిళనాడు క్యారియర్ ఉంది. లేదండి, అంతవరకు తెలియదు. ఆయనకి నార్త్ వస్తుందని అనుకున్నారు. బట్ లాస్ట్లో ఎప్పుడైతే ఈయనకి తమిళనాడు క్యాడర్ వచ్చిన తర్వాత అది మళ్ళీ తమిళనాడు క్యాడర్ వచ్చేసింది నాకు కూడా అనే విషయం తర్వాత తెలిసిందండి అది. సో ఈ క్యాడర్ విషయాలు ఒక ప్రక్కన పెడితే ఆవిడ కూడా పాపం తెలుసో తెలియకో ఒక కంప్లైంట్ ఓరల్గా చెప్పుకున్నారు ఐసీసీ కమిటీలో. ఐసీసీ కమిటీ వాళ్ళు కూడా ఒక ప్రాంతానికి చెందిన వారు, ఈవిడ ప్రాంతానికి. బట్ ఒక ఉన్నతాధికారులు అటువంటి రీజనల్గా న్యారో మైండ్తో ఉండరని అనుకుంటున్నాను. బట్ అందరూ కన్నడ ప్రాంతానికి చెందిన వాళ్ళే అని ఈ ఉదయ కృష్ణారెడ్డి గారు చెప్పారు. సో ఆయన ఒక యాంగిల్లో ఏంటంటే ఇప్పుడు కమిషనర్ గారు వీళ్ళందరూ ఒక ప్రాంతానికి చెందిన వారని కొంచెం ఏమైనా నా మీద ఎగనెస్ట్గా జరుగుతుందేమో అని అనుకున్నారు. అలాగే ఉండదండి అని నేను చెప్పానండి నేను. బట్ ఇక్కడ ఏమైందంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఐసీసీలో కూడా ఆవిడ క్లియర్ కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఎటువంటి మేజర్ ఎలిగేషన్స్ లేవండి. సింపుల్గా ఏదో నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, ఇలా డిస్టర్బెన్స్ అవ్వకూడదని చెప్పేసి కంప్లైంట్, అది ఏంటి ఒత్తిడితో ఇచ్చింది ఆమె. దానికి వాళ్ళు ఏం చెప్పారు, మీరిద్దరు గుడ్ ఫ్రెండ్సే, ఇక్కడ నుంచి మీలో మీరు పాసిఫై చేసుకోండి,
దీనికి పెద్ద మేము ఇన్వాల్వ్ అవ్వాల్సింది లేదు, మరొక 20-30 డేస్లో మీరు వెళ్ళిపోతున్నారు, సో మీరు హెవీగా ఉండండి అని చెప్పేశారు, వారించారు. ఆ కంప్లైంట్ని అక్కడే పెట్టుకున్నారు. తర్వాత మళ్ళీ వీళ్ళు వెళ్ళి మరొక కంప్లైంట్ ఇచ్చారు 15వ తేదీన. ఓరల్గా చెప్పిన దాని బదులు కాకుండా రిటర్న్గా ఇవ్వమని వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారంటండి. 10వ తేదీన 12వ తేదీన వచ్చి 13 వరకు అక్కడ ఉన్నారు. ఆ కంప్లైంట్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈయన్ని డిఫర్ చేసి ట్రైనింగ్ నుంచి బయటకు పంపించారు. డిఫర్ అంటే సస్పెన్షన్ కాదండి, ఓన్లీ డిఫర్ చేశారు అంతే. ఆ సస్పెన్షన్ తర్వాత బయటకు వచ్చేసాడు 15వ తేదీన. 3 డేస్ నుంచే బయటే ఉన్నాడు. ఆయన రూమ్కి వచ్చేసాడు. వాళ్ళ తమ్ముడి దగ్గర ఎక్కడో బయట ఎక్కడో రూమ్లో ఉంటున్నాడు. తర్వాత ఒక కంప్లైంట్ ఆమె 18వ తేదీ 11 గంటలకు ఇచ్చారంట. తెల్లవారు 3 వరకు అక్కడే ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందులో ఏమైందండి, ఒక కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద ఇచ్చారో వాళ్ళకి తెలియకూడదు కదండి, పోలీసు వారు ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే. కానీ ఈ కంప్లైంట్లో ఉన్న సెక్షన్స్ ఏవైతే రిజిస్టర్ చేశారో ఆ సెక్షన్స్ ప్రకారంగా కానీ, అందులో కంప్లైంట్ కంటెంట్ ప్రకారంగా కానీ, అందులో ఆవిడ పేరే పెట్టకూడదు అసలు. ఆవిడ పేరు పెట్టారు అక్కడ, ప్రింటెడ్గా పెట్టకూడదు అసలు. సుప్రీంకోర్టు సైటేషన్స్ క్లియర్గా ఉన్నాయి, సెక్షన్లో కూడా ఉంది, యాక్ట్లో కూడా పెట్టకూడదు, బయటికి రివీల్ చేయకూడదు అని పబ్లిక్ పోర్టల్లో కూడా పెట్టారు. పెట్టింది కాకుండా ఉన్నతాధికారులకి సమాచారం ఎప్పుడు వచ్చిందండి, ఈ కేసు ఇలా అయిందని ఉన్నతాధికారులకు తెలియదు. 19వ తేదీ టీవీలో స్క్రోలింగ్ అయిపోయింది, ఇలా పలానా ట్రైనీ ఐపీఎస్ల మధ్యన ఇలాగ జరిగింది, ఇలా ఇబ్బందులు జరిగాయని. అది ఎందువల్ల జరిగింది, ఎలా వచ్చిందంటే ఆ ఎఫ్ఐఆర్ని బయటకు రివీల్ చేసింది అక్కడ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన ఎస్ఐ గారా, లేకపోతే ఐఓ గారా, లేకపోతే సెకండ్ ఐఓ గారా, అది ఉన్నతాధికారులు దాన్ని ఆలోచించాలి. ఇప్పుడు ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే ఉదయకృష్ణారెడ్డి హాస్పిటలైజ్ అయినప్పుడు మీడియా వల్ల బయటకు తెలిసిందని ఉన్నతాధికారులు అనుకుంటున్నారండి. అది అవాస్తవం. వాస్తవం ఏంటంటే 18వ తేదీ రాత్రి అర్ధరాత్రి కంప్లైంట్ అయితే 19వ తేదీనే టీవీకి వచ్చింది. అది రావడం వల్లనే బయటకు వచ్చేసింది. ఇప్పుడు సజ్జనార్ గారు ఏం వాపోతున్నారు, మా ఐపీఎస్లు ఇక దిగజారిపోయినట్టుగా అయిపోయింది అకాడమీలో, ఏంటయ్యా ఇది అని చెప్పి అడిగారు. సార్ నాది కాదు తప్పు, అది బయటికి వెళ్ళింది పోలీస్ స్టేషన్ నుంచి అని చెప్పి ఆయన చెప్పాడు క్లియర్గా. ఆ తర్వాత నాకు తెలిసిందండి, ఇదేంటి ఐసీసీలో కంప్లైంట్ కాకుండా ఇక్కడ కూడా ఇచ్చారని నేను తెలుసుకుని, నా లైఫ్లో 32 ఇయర్స్లో ఇంతవరకు ఎటువంటి యాంటిసిడెంట్ కంప్లైంట్స్ కానీ ఆయన లైఫ్ టైంలో ఒక పోలీస్ స్టేషన్ కానీ లేదు. ఆయన ఒక అధికారిగా పనిచేశాడు 5 ఏళ్ళు, తర్వాత కోచింగ్ తీసుకున్నాడు, ఐఆర్ఎంఎస్లో జాబ్ చేశాడు, తర్వాత ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యాడు, కంటిన్యూ చేసుకుంటున్నాడు. అదే ఆయన లైఫ్. అంతేగాని ఎక్కడైనా పని చేయడం, కష్టపడడం తప్పితే ఇంతవరకు ఒక క్రిమినల్ కేసు కూడా ఆయన పేరు మీద లేదు. లేని వ్యక్తి మీద ఇలా వచ్చేసరికి ఆయనకి ఎర్త్క్వేక్ వచ్చింది. లైఫ్లో ఎంత పెద్ద మనిషి అయినా ఇలాంటి అభాండాలు వచ్చాయండి. ఇప్పుడు విలేజెస్ నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ సిటీలో నలుగురికి తెలియకపోయినా కూడా ఊర్లో తెలిస్తే చాలా బాధపడతారు. సో ఆయన చాలా అప్సెట్ అయ్యాడు. వాళ్ళ తమ్ముడు చెప్పింది, మీరు ఇందాక అడిగారు చూడండి, వాళ్ళ తమ్ముడు చెప్పింది ఏదైతే ఉందో, మా అన్నయ్య థంబ్నెయిల్స్ వేరే వేరే యూట్యూబ్లు అవి ఇవి చూసి చాలా అప్సెట్ అయిపోయి ఏడ్చుకొని కూర్చున్నాడు. మేము తర్వాత బయటకు వచ్చాం, తర్వాత ఏమైందో తెలియదు, వెంటనే ఆయన హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది, ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు, 2 డేస్ కూడా హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి అన్నాడు. ఓకే, ఇక్కడ హాస్పిటల్ పక్కన పెడదామండి, మీరు దాకా కంప్లైంట్ స్టార్ట్ చేద్దాం. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నా పేరు రివీల్ చేయదని ఆ కంప్లైంటే రాస్తుంది, కంప్లైంట్ కోరుతుంది సాధారణంగా. ఒకవేళ రివీల్ చేస్తే కోర్టుకు వెళ్తుంది ఆవిడ. ఇక్కడ కాదు, జనరల్గా ఏ కేసులు, ప్రైవేట్ కేసులు, పర్టికులర్గా లేడీస్ కేసులు, క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్. కానీ మరి అమ్మాయి ఎందుకండి ఇంత మీడియాలో రచ్చకొచ్చాక పోలీస్కు దీంట్లో పోలీస్ స్టేషన్ బయటకు వచ్చాక ఆవిడ ఎందుకు రెస్పాండ్? కంప్లైంట్ అసలు అమ్మాయిలు ఎవరు కోరరండి, వాళ్ళకి తెలియదు కాబట్టి. అంటే ఆవిడ ఐపీఎస్ ఆఫీసర్ తెలియకుండా ఉండదు. ఇప్పుడు మీరు బాగానే అన్నారండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ తెలుసు కదా అంటే, వీళ్ళిద్దరూ ఐపీఎస్ ఆఫీసర్లు ఇంకా కాదండి, ట్రైనీసే. వాళ్ళు ఇంకా చిన్నపిల్లల్లాగా ఉన్నారండి నా దృష్టిలో. ఆవిడ కూడా ఒక బాధితురాలే. ఆవిడ కూడా ఈ కేసులో ఎలా బాధితురాలని నేను చెప్తాను. నేను ఒకవైపు వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఒక చిన్న ఎలిగేషన్స్ ఏదైతే చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చాయో అది కాస్త అవాయిడ్ చేయడానికి పెట్టుకుందో లేకపోతే ఒత్తిడి వల్ల పెట్టిందో ప్రక్కన పెడితే, ఈ కంప్లైంట్ ఏదైతే బయటికి రివీల్ చేశారో 19వ తేదీనే, ఎప్పుడు కూడా కంప్లైనెంట్ తాలూకా అడ్మిషన్ తీసుకొని వీళ్ళు పబ్లిష్ చేయాలి. అవును, సమ్మతి లేకుండా చేయకూడదు. ఆవిడని అది వేయమని ఆవిడ ఏం చెప్పలేదండి. దట్ ఈస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ దట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండ్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన వాళ్ళది. పేరు ప్రింట్ చేయకూడదు. ఆవిడ రాసిన రాతలు కూడా మొత్తం స్క్రోల్ అయిపోయి మొత్తం కంప్లైంట్ కూడా పెట్టేశారు అందులో. ఆవిడ కూడా బాధపడుతుంది, మనోవేదనకు గురవుతుంది. ఆవిడ కూడా చాలా కష్టపడి, సజ్జనార్ గారు అన్నారండి, చాలా కష్టపడి వాళ్ళ అమ్మగారు పెంచి పెద్ద చేసి 3 ఆడపిల్లలు
కష్టపడి పెంచి పైకి చేసి అలా ఇంత ఐపీఎస్ క్యాడర్లోకి వచ్చింది. ఆవిడ ఇలా అయిపోయిందని ఆవిడ బాధపడుతుంది. ఈ బాధకు కారణం ఏంటండి? ప్రైమరీ ఫౌండేషన్ ఎఫ్ఐఆర్ రిలీజ్ కావడమే, లేకపోతే ఎవరికీ తెలియదు. దానివల్ల ఈయన అపస్మారక స్థితిలో వస్తే ఏదో పక్కన శానిటైజర్ బాటిల్ ఉంటే ఈయన చనిపోదామని అనుకున్నాడేమో అని చెప్పి వీళ్ళు భయపడే హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయన 2 days కూడా అక్కడ ఉన్నాడు. వెరీ మచ్ అవైలబుల్. ఒకటి సార్ గమనించాల్సింది, అఫెన్సెస్ ఏవైతే ఫస్ట్ ఎఫ్ఐఆర్లో కానీ ఐసీసీ కంప్లైంట్ 15th కానీ 18th కానీ కంప్లైంట్స్ ఆర్ వెరీ స్మాల్, అన్ని బిలో 7 years అఫెన్సెస్. 35(3) నోటీస్ ఇచ్చి ఆయనకి ఏమైనా ఆన్సర్ చెప్పమంటే చెప్పదగినవే. దాన్ని పెద్ద చేసి ఇది జరిగేసరికి నెక్స్ట్ ఇంకొకటి ఎస్ఆర్ నగర్ పోలీస్ వాళ్ళు కూడా ఈయన హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చారు. డీసీపీ గారు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఆయన ఐపీఎస్ఏ కానీ ఐపీఎస్ లాగా లేరండి, ఆయన చిన్నపిల్లలాగా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఏంటంటే ఆయన జాయిన్ అయిన కారణం ఏంటి? ఈ ఎఫ్ఐఆర్ రిలీజ్ కావడం వల్ల ఆయన అప్సెట్ అయ్యాడు. ఆయన ఒక బాధితుడే ఇందులో ఒక రకంగా చెప్పాలండి. ఏదో హెవీగా మద్యం సేవించాడో లేకపోతే ఆయన అలవాటు లేని పని చేశాడు, హాస్పిటల్లో డిహైడ్రేషన్ అయిపోయింది, 2 days ఉన్నాడు. అది దాన్ని ఎవరు అప్లోడ్ చేశారు, ఎవరు రాశారు లెటర్ ఆయనకి ఏమీ తెలియదు. ఆయన టోటల్గా స్లీప్లోనే ఉన్నాడు. ఆయనకు తెలియదనే చెప్తున్నాడు. పోలీసు వారు వచ్చారు, తర్వాత ఆయన మేల్కొన్న తర్వాత విచారించారు, రిపోర్ట్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు 35(3) నోటీస్ ఇవ్వడానికి ఆయన అందుబాటులో ఉన్నట్టుగా కదండి. అందుబాటులో లేరని కూడా కథనాలు కాదండి, ఆయన అందుబాటులో ఉన్నారు కానీ మీరు చెప్తున్నట్టు ఐసీలో ఉన్నారు కాబట్టి ఐసీలో ఉన్న వ్యక్తికి నోటీస్ ఇవ్వకూడదని వాళ్ళు వెనక్కి వెళ్ళారంటారు. ఏం లేదండి, ఎవరు అటెంప్ట్ కూడా చేయలేదు. ఆయన బయటకు వచ్చారు, వాళ్ళు మరదలు కూడా వెళ్ళింది అక్కడికి స్టేషన్కి. తర్వాత నేను కూడా వెళ్ళాను పోలీస్ స్టేషన్. సరే, ఆయన బయటకు వచ్చారండి. బయటకు వచ్చిన తర్వాత నా మీద ఎఫ్ఐఆర్ అయింది, పేపర్లో వచ్చిందని ఈయన కానీ ఈయన తరపున కానీ వెళ్ళి నోటీస్ తీసుకునే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు? మరి నేను వెళ్ళాను కదండి. ఇవ్వలేదు నోటీస్? ఇవ్వలేదు. ఏమన్నారు? అక్కడ వాళ్ళ మరదలు కూడా వెళ్ళిందండి. ఏమన్నారు? ఇవ్వలేదు నోటీస్. ఎవరు లేరండి ఇక్కడ. వాళ్ళు ఏమంటారు, ఇక్కడ ఐఓలు లేరండి, ఐఓలు మారిపోయారు. అక్కడ ఏమైందండి, ఫస్ట్ ఒక ఐఓ ఉన్నారంట, ఆయన మారిపోయారు. ఈ సెకండ్ ఐఓ ఉన్నారు, ఆయన మారిపోయారు. థర్డ్ ఐఓగా ఇంకొకరు అపాయింట్ అయ్యారు అప్పటికప్పుడే. అంటే అప్పటికప్పుడు అంతమంది ఐఓలను ఎందుకు మార్చారండి? తర్వాత సిటీకి వచ్చింది అది. లేదు, ఫస్ట్ ఐఓ ఒక ఆయన ఉన్నారు, సెకండ్ ఐఓ ఇంకొక ఆయన ఉన్నారు. అంటే ఫస్ట్ ఐఓ ఇప్పుడు థర్డ్ ఐఓ అండి. ఈవిడ కాదు, ఫస్ట్ ఐఓ ఆయనకి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఉదయ కృష్ణారెడ్డి గారు చిన్న వ్యక్తి నుండి ఐపీఎస్ అవ్వడం అయినందుకు ఆ ఐఓ పనిచేస్తున్న ప్లేస్లో ఆయనకు సన్మానం చేశారు. నేను సన్మానం చేసిన ఆఫీసర్కి ఒక వ్యక్తికి నేను మళ్ళీ నోటీస్ ఇవ్వడం అనేది నాకు నచ్చలేదని ఆయన డ్రాప్ అయ్యాడు. ఇది ఫ్యాక్ట్. ఇది అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అండి. 3 ఐఓలు మారారు. ఇంతమందికి ఈయన అవైలబిలిటీలు ఉన్నాడు. అక్కడ స్టేషన్లో ఎవరు లేరు. నేను వెళ్ళానండి, స్టేషన్లో ఎవరు లేరు. నోటీస్ తీసుకోలేదు అని వాళ్ళు అంటున్నారు, మీరేమో వాళ్ళు అందుబాటులో ఉన్నాం. ఈయన ఫోన్ కూడా అందుబాటులో ఉందండి. సో ఇప్పుడైతే ఈయన చనిపోయాడని వార్తలు వచ్చాయి, సూసైడ్ అని అంటే ఆయన కూడా సర్ప్రైజ్కి గురయ్యాడంట. ఇదేంటి ఇలా ప్రచురించారు, ఫస్ట్లో ఇలాగన్నారు ట్రైనీ ఐపీఎస్ అని చెప్పి ఇలాగ వివాదాలు అని చెప్పి వేసేశారు, ఇప్పుడేమో ఇలాగ సూసైడ్ అని అంటున్నారని చెప్పి వాళ్ళ నాయనమ్మ ఏడుస్తుంటే చూద్దామని చెప్పి వాళ్ళ నాయనమ్మకి కనిపించి వద్దాం మళ్ళీ అని చెప్పి అక్కడికి వెళ్ళాడండి. ఆయన వెళ్ళి వస్తున్న టైంకి సార్ ఇదేంటిది మళ్ళీ సర్ప్రైజింగ్ ఇంకొక న్యూస్ వచ్చిందని చెప్పి ఫోన్ చేశాడు. ఆయన ఏంటంటే అంటే ఉదయ కృష్ణారెడ్డి పరారీలో ఉన్నాడు, అబ్స్కాండ్ అయిపోయాడు, పోలీసులు నోటీసులు ఇద్దామంటే అందుబాటులో లేడు. ఇదేంటంటే మొన్నటి వరకు హాస్పిటల్లో ఉన్నారు, అదే పోలీసులు వచ్చి స్టేట్మెంట్ తీసుకున్నారు కదా ఎస్ఆర్ నగర్ వారు, అంతా హైదరాబాద్ కమిషనరేటే కదా, ఏమవుతుంది ఆ మాత్రం తెలియకుండా ఉంటుంది, ఇదంతా మీరు నమ్మకండి, అదేమి కాదని అంటే లేదు సార్ ఏదో జరుగుతుంది, నేను వచ్చేస్తాను సార్ అన్నాడు. అయితే ఏదో సంథింగ్ ఏమైనా ప్లాన్ చేసి ఉంటారండి, ఇప్పటికే డేట్ అయిపోయింది కదా, మీరు హైకోర్టులో కూడా ఇలా నోటీసులు ఇవ్వలేదని చెప్పే హైకోర్టులో వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టుని అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళు స్టేట్మెంట్ ఇంతవరకు రికార్డు కాలేదు. అమ్మాయిది ఎఫ్ఐఆర్ అయింది 18వ తేదీ, 22వ తేదీని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ మధ్యలో ఈయన నోటీసులు ఇవ్వలేదని చెప్పే హైకోర్టులో వేశాడంట వాళ్ళ తరపు లాయర్ గారికి. ఎప్పుడైనా ఒక క్లయింట్ ఏంటంటే వకాలత్ మీద సంతకం పెట్టి ఇస్తాడు, మెటీరియల్ ఏం వేస్తారు అనేది వాళ్ళు ఏదో తీసుకున్నారో వేసేసారు. ఈ టీవీ మీడియాల్లో వచ్చినవి కూడా వేసినట్టుకున్నారు ప్రింట్లు తీసి. సో అది ఎలా వచ్చింది ఇన్పుట్ అనేది తెలియదండి.